ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్వర్ణకారుల అసోసియేషన్ లీడర్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మామూలుగా గోల్డ్ మన దగ్గర కాకుండా చాలా మంది ఏంటంటే విదేశాల నుంచి కూడా తెచ్చుకుంటా ఉంటారు. అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ మనతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ పడతాయని చెప్పేసి అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళతో కాల్ చేసుకొని కాంటాక్ట్ చేసుకొని తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా విదేశాల నుంచి బంగారం తెచ్చేటప్పుడు ఎంత తెచ్చుకోవచ్చు, మామూలుగా ఉచిత పరిమితి ఉంటుందని చెప్పేసి కొన్ని అంటున్నారు. అవన్నీ ఒక్కసారి మాట్లాడుకుందామా సార్? విదేశాల నుంచి వస్తున్నప్పుడు మనకు భారత మహిళ మ్యారీడ్ అయితే 30 గ్రామ్స్, అన్మ్యారీడ్ గర్ల్ అయితే 15 గ్రామ్స్, హస్బెండ్ భర్త ఎవరైనా ఉంటే కూడా అతను కూడా 15 గ్రామ్స్ అలౌడ్ ఉంటుంది. అంటే ఓవరాల్గా 60 గ్రామ్స్ గోల్డ్ మీరు తెచ్చుకోవచ్చు విత్ పర్మిట్. మీ పాస్పోర్ట్లో అంతకంటే ఎక్కువ అలౌ చేయరు. ఎలాగైతే విస్కీ బాటిల్స్ అది ఎట్లా ఇంపోర్టెడ్, సో దీనికి కూడా కండిషన్ ఉంది. అక్కడ 2 బాటిల్స్ ఉంటాయి, ఇక్కడ ఇది అనమాట. అయితే అక్కడ మీరు గవర్నమెంట్ అక్కడ దుబాయ్లో కొంటే, కొన్ని కంట్రీస్లో కొంటే మీకు ట్యాక్స్ కూడా వాళ్ళు మీకు వేవ్ చేస్తారు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే మీ అకౌంట్లో పడిపోతుంది. మీ దగ్గర ఏదైతే ఒక 10,000 5,000 చార్జెస్ చేశారో అవి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే అక్కడి నుంచి బిస్కెట్ తెచ్చుకుంటే ఇంకా బెనిఫిట్. ఆర్నమెంట్ కంటే ఆర్నమెంట్ వాళ్ళైనా కానీ మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తారు. మన ఇండియన్ జ్యువెలర్స్ కూడా క్లెయిమ్ చేస్తారు. ఈవెన్ స్వర్ణకారుడు కూడా కొంచెం తక్కువ క్లెయిమ్ చేస్తాడు, కానీ క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఏ వస్తువు చేయాలన్నా కానీ వేస్టేజ్ అంటూ ఉంటుంది కాబట్టి. అది ఆర్నమెంట్స్, బిస్కెట్స్ కూడా తెచ్చుకోవచ్చు. 100% 30 గ్రామ్స్. ఇంకొకటి సార్, మరి కనుక వాళ్ళు తెచ్చుకునేటప్పుడు ఏవైతే కొంటారో వాటి బిల్స్ మస్ట్ క్యారీ చేయాలా? ఎస్, క్యారీ చేయాలి. ఎందుకు అడుగుతారా వాళ్ళు? అడుగుతారు, దాన్ని స్టాంప్ వేసి ఇస్తారు. ఆ బిల్స్ పైన ఏ ఐటమ్ తెచ్చినా దాని బిల్ ఉండాలి. వాళ్ళు కొంతమంది అంటారు అంటే ప్యాకేజ్ లో కొన్ని పెట్టుకోవచ్చు, ఒంటి మీద కొన్ని వేసుకోవాలంటే మరి దానికి ఒంటి మీద 1-2 వేసుకుంటే అదే ఈ 30 గ్రామ్స్ దాంట్లో వదిలేస్తారు. అయితే వాళ్లకు ఎయిర్పోర్ట్ లో దిగగానే ఈ ప్యాసింజర్ కదలికలను బట్టి తెలిసిపోతుంది వీడు క్యారీ చేస్తున్నాడని, ఎక్కువ చేస్తున్నాడు, చీటింగ్ చేస్తున్నాడని. నిర్భయంగా వస్తున్నవాడు వాళ్ళు చెక్ చేయరు. అయితే ఆ మిషన్ లో కూడా తెలిసిపోతుంది లోపల గోల్డ్ ఉంటే. అంటే మా జనరల్ పీపుల్ కి బిజినెస్ పీపుల్ కూడా తెచ్చుకుంటారు కదా సార్? బిజినెస్ పీపుల్ ట్యాక్స్ కట్టాల్సిందే. నేను చెప్పింది ఈ లిమిట్ లో తెచ్చుకుంటే మీరు ట్యాక్స్, దానిపైన ఉంటే ట్యాక్స్ కట్టాలి. మీరు కూడా దుబాయ్ నుంచి వస్తున్నారు, నువ్వు ఒక విజిటర్ గా వెళ్ళావు, ఈ పోయి తీసుకురాస్తావు, సినిమా యాక్టర్స్ ని పట్టుకున్నారు బెంగళూరులో, అట్లా అలౌ చేయరు అనమాట. ఎవ్రీ 6 months గ్యాప్ ఉండాలి. ఓకే సార్. ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ దుబాయ్ లో బంగారం కొంటే అంట, అప్పుడు ఏదైతే మేకింగ్ ఛార్జెస్ వేస్తారో అక్కడ ఎయిర్పోర్ట్ లో దాన్ని డిడక్ట్ చేస్తారని అంటారు. అది నిజమేనా సార్? 100% చెప్పాను కదా, ఇంతకు ముందే చెప్పాను కదా. మీకు బిల్లింగ్ చేస్తారు కదా, మీరు ఎయిర్పోర్ట్ లో మీ పాస్పోర్ట్ అక్కడ స్కానింగ్ కాగానే మీ అకౌంట్ లో పడిపోతుంది. అక్కడ మేకింగ్ ఛార్జెస్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఎందుకంటారు వాళ్ళు? నీకు మా కంట్రీలో మీరు ఓన్లీ గోల్డ్ కొన్నారు, మీరు మా కంట్రీ వాళ్ళు కాబట్టి మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. సార్, కంపేర్ టు మన దగ్గర బంగారానికి మరి విదేశాల బంగారానికి ఎందుకు తేడా ఎందుకు ఉంటుంది? అంటే ఆర్నమెంట్ విషయంలోనే కానీ, ఆ ప్రైస్ విషయంలోనే కానీ, ఇప్పుడు ఈ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా చాలా తేడాగా అనిపిస్తూ ఉంటాయి. వస్తువులు కూడా అక్కడ కొంచెం మెరుస్తూ ఉంటాయి. దుబాయ్ బంగారం అంటే చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారు. ఎందుకు అంటారు? అలాంటిది ఇప్పుడు అంతా పోయింది. ఇప్పుడు హాల్ మార్క్ వచ్చిన తర్వాత వరల్డ్ వైడ్ గా బిస్మార్క్, హాల్ మార్క్ 2 ఉన్నాయి అనమాట. ఏ కంట్రీలో అయినా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, బిస్మార్క్ అయినా హాల్ మార్క్ అయినా. ఆ వస్తువు 92% అయితే 92% స్టాంప్ వేయాలా, 85% ఉంటే 85% స్టాంప్ వేయాల్సి వస్తుంది. 3 కేటగిరీలే అమ్మాలా వస్తువులు. 95% మలేషియా, హాంకాంగ్, అక్కడ 95% ప్యూర్ ఆర్నమెంట్స్ కూడా అమ్ముతారు. మన దుబాయ్లో కూడా 95% అమ్ముతారు, 92% అమ్ముతారు. అయితే దాని మీద ఉంటుంది HUID కోడ్ అన్నీ ఉంటాయన్నమాట. సో దానివల్ల అదే వాళ్ళకు మొదటి నుంచి కూడా దుబాయ్లో చీటింగ్ చేయడం అలవాట్లేదు కాబట్టి, కాస్ట్ కావాలంటే ఎక్కువ తీసుకుంటారు కానీ చీటింగ్ చేయడం అలవాట్లేదు. ఇక్కడ బిజినెస్ పీపుల్ తొందరగా పైకి రావాలని చీటింగ్ చేయడంలో అది. దుబాయ్ లో బంగారం కొనుక్కొని మనం ఇక్కడ కనుక తెచ్చి అమ్ముకున్నాం అనుకోండి, లాభమా నష్టమా? అంటే లాభమే.
ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15% ట్యాక్స్ చేసింది కదా, లాస్ట్ టైం 6% ఉండింది. మన మీరు గోల్డ్ కొనొద్దు అని తర్వాత మళ్ళా 9% పెంచేశాడు, అంటే 15%. ఆ 15% మీకు ఇక్కడ మనం తీసుకొచ్చి అమ్ముకుంటే మీకు 15% బెనిఫిట్ వస్తుంది. మీకు ఫ్లైట్ చార్జెస్ కలిసి వస్తాయి. సో చాలా మంది ఏంటంటే అలా కూడా చేస్తా ఉంటారు కదా, అక్కడి నుంచి చేస్తుంటారు వాళ్ళ ఇంట్లో వాడుకోవడం కొంతమంది. డిజైన్స్ కూడా కొంచెం బాగుంటాయి అక్కడ, మన దగ్గరికి వెళ్ళి వెళ్తాయి కదా. మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు మన పని వాళ్ళే అక్కడ ఉన్నారు. డిజైన్స్ వాడేందంటే కంప్యూటర్ డిజైనింగ్ చేసి ఈ వస్తువు చేయి, ఇది 10 వస్తువులు చేయి, ఇది ఒక 20 వస్తువులు చేయి, అట్లా అని చెప్పించుకుంటాడు. వాడు గోల్డ్ ఇస్తూ ఉంటాడు. వాడు వర్క్ షాప్ లో నుంచి బయటికి రావద్దు. వాడి పాస్పోర్ట్ అన్ని వీళ్ళ దగ్గర ఫీజు ఉంటాయి. వాడు 2 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే 2 ఏళ్ళ వరకు ఉంచుకుంటాడు. అట్లా. థ్యాంక్ యూ. వెల్కమ్.